కానీ ఇంత పొగిడిన హనుమ అత్యంత వినయంతో తన ప్రభువు పాదములు పట్టి నమస్కరించారు. నీ తండ్రి వాయుదేవునికి ఎటువంటి వేగమున్నదో నీకు అటువంటి వేగమున్నది. నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి నీ వలనే ఈ కార్యం సాధింపబడాలి. ఇప్పటి వరకు ఇన్ని కోట్ల వానరములు వెడుతున్నాయి అన్ని దిక్కులకు. ఏ ఒక్క వానరానికి కూడా రామచంద్రమూర్తి ప్రత్యేకంగా ఉంగరాన్ని ఇవ్వలేదు. సుగ్రీవుడు ఎవరిని పిలిచి ఇంత గొప్పగా మాట్లాడాడో చూశాడు రామచంద్రమూర్తి. ఇన్ని వానరములు వెడుతున్నా నిజానికి సుగ్రీవుని యొక్క నమ్మకం అంతా, ప్రభువు యొక్క నమ్మకం అంతా ఎవరి మీద ఉన్నది అంటే ఒక్క హనుమ యందే ఉన్నది. ఎంతో మంది ఉండొచ్చు, కానీ అన్నిటికన్నా గొప్పది ఏది అంటే యజమాని ఎవరిని విశ్వసిస్తాడు, ఎవరిని